ముందుగాల ఒక విషయం క్లారిఫై చేస్తున్నా. నేను ఏ హీరోకి అభిమానిని కాదు. బానిసని అంతకంటే కాదు. సినిమాలంటే ఇష్టం. టైం ఉన్నప్పుడు పోయి చూస్తా, బుద్ధి పుడితే రివ్యూ చేస్తా. అంతే, మీకు తెలిసిందే ముచ్చట. ఇక పెద్ద హీరో సినిమాలకు పాజిటివ్ రివ్యూ, చిన్న సినిమా హీరోలకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పొచ్చు అనే కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ కూడా ఉండదు, ఎందుకంటే మాది కరీంనగర్. సరే, ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చిన. సినిమా నాకు ఎట్లా అనిపించిందో చెప్తా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లలో కుల్లం మీరు చెప్పొచ్చు. నాకు సినిమా నచ్చింది భయ్, నచ్చింది, లిటరల్లీ నాకు నచ్చింది. టికెట్ డబ్బులుకి వర్త్, అంటే వేస్ట్ కాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి సినిమాకు పోలేదు. ఇంకోటి, ట్రైలర్ చూస్తే నాకు అంత పెద్దగా ఎక్కలేదు. ట్రైలర్ చూసినప్పుడు నాకు గబ్బర్ సింగ్ సినిమా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ట్రైలర్ చూసిన ఫీలింగే వచ్చింది. అఫ్కోర్స్ ఈ సినిమా కూడా గదే టెంప్లెట్లో కొడుతుంది. కాకపోతే సినిమా నాకు మంచిగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. చాలా జాగాలో నవ్వుకున్నా, చాలా జాగాల్లో ఎమోషనల్ ఫీల్ అయినా. కొంత నేషనలిజం అనేది, అంటే మనకి వీఆర్ ఇండియన్స్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ తెప్పించేలాగా లాస్ట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ ఒక రేపుకి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించిన దాని చుట్టూ సీన్స్ ఉన్నాయి. ఆ టైంలో చాలా గుండె బరువు అనిపించింది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అట్లా నాకు చాలా సార్లు సినిమా కనెక్ట్ అయింది. చాలా జాగాలో నేను సాటిస్ఫై ఫీల్ అయినా. బయటకు వచ్చేటప్పుడు ఒక చెత్త సినిమా చూసినా అన్న ఫీలింగ్ రాలే. ఒక అద్భుతం, ఓ సూపర్ తోపు అబ్బాయి, ఇది దీన్ని మించిన సినిమా లేదు అన్న ఫీలింగ్ కూడా రాలే. మంచి సినిమా చూసినా అన్న ఫీలింగే వచ్చింది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్రెష్గా మంచిగా కనబడ్డారు. లుక్ మంచిగా ఉన్నది, ఖతర్నాక్ ఉన్నది. బయట మనకు కనిపించినట్టు కాకుండా సినిమాలో చాలా మంచి లుక్ తోటి ఉన్నారు. అంటే మనకి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా ఎట్లయితే ఉంటారో గట్టినే ఉన్నారు. మంచిగా అనిపించింది. అండ్ ఆయన స్వాగు, ఆయన టైమింగు, అండ్ నాకు ఒక పాయింట్ భలే అనిపించింది సినిమాలో. ఆయన డ్యాన్స్ మీద ఆయన కామెడీ చేస్తాడు, అది భలే అనిపించింది. ఆయన పెద్దగా డ్యాన్స్ చేయడు, నాకు పెద్దగా డ్యాన్స్ రాదు అనే పాయింట్ మీద నేను పెద్ద డ్యాన్స్ చేసే హీరోని కాదు, ఏదో ఇట్లా కాళ్ళు కలుపుతా అని బయట కూడా ఆయన మీద ఆయన కామెడీ చేసుకుంటారు కదా, సెటైర్లు వేసుకుంటారు కదా. పొలిటికల్ స్పీచ్లలో కూడా డ్యాన్స్ గురించి సెటైర్లు వేస్తారు కదా. సినిమాలో కూడా ఆయన డ్యాన్స్ మీద ఆయన సెటర్లు వేసుకుంటూ ఒక సెగ్మెంట్ పెట్టిరు. మనకి గబ్బర్ సింగ్ సినిమాలు కదా, ఇది అంతాక్షరి సెగ్మెంట్ టైప్లో. ఇక్కడ తన డ్యాన్స్ మీద తను పాటలు వేసి, ఏ పాటకైనా ఈ కాలు ఊపుడు, ఈ చెయ్యిలు ఊపడం, ఇట్లా నడిచి రావడం, అటు 10 స్టెప్పులు ఇటు 10 స్టెప్పులు నడిచిన అనుకుంటూ కామెడీ సెటైర్లు ఆయన మీద ఆయన వేయడం అనేది నాకు బాగా నచ్చింది. వెంకటేష్ గారు కదా, అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఆయన మీద ఆయన కామెడీ చేసుకుంటా, ఆయన మీద ఆయన సెటైర్లు వేసుకుంటా, ఎటువంటి సీన్ చేయడానికైనా ఎస్టేట్ కాకుండా చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీద ఆయన సెటైర్లు వేసుకున్నారు. చాలా, అంటే దానిలో నుంచి కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. కొంతవరకు నవ్వు వచ్చింది కూడా, నవ్వు తెప్పించారు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో రాశి ఖన్నా గారి సెగ్మెంట్స్ ఉంటాయి, అవి కొంచెం రొటీన్గా అనిపించినాయి. కాకపోతే ఇవాళ రేపు జెన్జీ బ్యాచ్ వాళ్ళందరికీ ఇది అదొక మెసేజ్ కైండ్ ఆఫ్ థింగ్, ఏంది బ్రేకప్లు అట్లాంటి బ్యాచ్కి మెసేజ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా అనిపించింది. లైఫ్ అంటే మన ట్రైలర్లో ఉంటుంది చూడుర్రి, లైఫ్ అంటే మనం వీడియోలు ఇచ్చి పెడితే మన లైఫ్కి ఎవడో లైకులు కొట్టడం కాదు, మన లైఫ్ని మన లైక్ చేయాలనే కైండ్ ఆఫ్ సెగ్మెంటు. అండ్ ఒక చిన్న కామెడీ సీన్ ఉంటుంది రాశి ఖన్నా గారి ఒక లవ్ స్టోరీకి సంబంధించింది, అది కూడా బాగానే ఉంది. గాయపరిచారా అని అక్కడ బాగానే వచ్చింది. అండ్ సినిమా స్టార్టింగ్ ఒక ఫ్లాష్ బ్యాక్ తోటి, చైల్డ్హుడ్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ కథని ఏదో మనకు సేమ్ గబ్బర్ సింగ్ సినిమాలో కదా స్టార్ట్ అయినట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ తీసుకుపోతున్న పాత్ అనేది బాగుంటుంది, మంచిగా అనిపించింది ఫ్లాష్ బ్యాక్. కానీ అండ్ సినిమాలో 2-3 సార్లు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్న సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. సెకండ్ హాఫ్ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే. ఫస్ట్ హాఫ్లో రాశి ఖన్నా గారి సీన్లు ఏమో అంత పెద్దగా, అంటే తన స్టోరీ అంత ఏం కిక్కేయలేకపోవచ్చు, కానీ అంతే కథను డ్రైవ్ చేయడానికి ఏదో ఉన్నట్టుకుంటుంది. కామెడీ అక్కడక్కడ సెటైర్స్ నవ్వుతూ అలా నవ్విస్తూ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ఆ ఎలివేషన్ షాట్స్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఎలివేషన్స్ కూడా బాగుంటాయి. హీరోయిజం పండించే విధానం అంతా మంచిగా ఉంటుంది. 1-2 ఫైట్స్ అనవసరంగా పెట్టిరన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కాకపోతే దాని త్రూ నెక్స్ట్ సీన్కి కనెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. మళ్ళీ అంటే ఇదేదో ప్రాపగండా సినిమానా అంటే మరీ ప్రీక్స్లో కాదు, కానీ అక్కడక్కడ ఏదో టచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ 1-2 సార్లు మనకు జనసేన టీ గ్లాస్ని మళ్ళీ క్లోజ్అప్ షాట్తో చూపించడం, గ్లాస్ ఉన్న పవర్ ఏందని అప్పట్లో రిలీజ్ చేసిన ట్రైలర్ ఉంటుంది చూడండి, గ్లాస్కి పవర్ ఉంటుందని. గ్లాసు పగిలిపోతే ముక్కలైతే ఆ ప్రతి ముక్క షార్ప్ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ గ్లాస్ గురించి, అభిమానుల గురించి 2-3 డైలాగులు ఉంటాయి కదా మనకి ప్రతి హరీష్ శంకర్ గారి సినిమాలలో. దిస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఆర్ కామన్. మనకి పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ అంటే ఇటువంటి ఉంటూ ఉంటాయి. అట్లాంటివి 2-3 ఉంటాయి. అండ్ ఓల్డ్ సిటీలో ఒక ఫైట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైట్, ఆ ఎలివేషన్ అదంతా కూడా ఫన్, కూడా కథనా కనిపిస్తుంది. ఫుల్ నవ్వుకున్న ఎలేరియస్. అది ఒక ఎలివేషన్ సీను, కానీ ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, స్వాగ్ ఉంటుంది, మంచిగా అనిపించింది. అట్లా ఇక ఫస్ట్ హాఫ్ అంతా అట్లా నడుస్తా అంటే సెకండ్ హాఫ్లో కూడా నాకు శ్రీలీల గారి క్యారెక్టర్ కానీ ఆమె యాక్టింగ్ కానీ సూపర్ ఉంది. కానీ ఆ క్యారెక్టర్కి ఆమె పర్సనాలిటీ కావచ్చు, ఆమె వయసు కావచ్చు సెట్ కాలేదన్న ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్లో. కానీ మంచి పెయిన్ఫుల్ స్టోరీ, మంచి స్టోరీ ఉంటుంది. లవ్ ట్రాక్ అనేది అంతా కూడా చాలా బాగుంటుంది.
అండ్ ఆ లవ్ ట్రాక్ టైంలో బ్యాక్గ్రౌండ్లో నీ మనసే సే 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 నా వయసే సే సే ఆ పాట వస్తుంది. వింటేజ్ కైండ్ ఆఫ్ ఆ వైబ్స్ వస్తాయి. ఆ పాట మీద మొత్తం మాంటేజ్ షాట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి. బాగుంటుంది అంతా. ఆ సెగ్మెంట్ అంతా కూడా మంచిగానే ఉంటుంది. ఆ స్టోరీ బాగుంటుంది. అండ్ ఆ తర్వాత జరిగే ఒక రేప్ ఇన్సిడెంట్కి సంబంధించింది అక్కడ చాలా ఎమోషనల్ ఉంటుంది. మనకి బయట జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఏదో రిజంబుల్గా ఉంటుంది. సో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. హార్ట్ వెయిట్ అంటే వామ్గా అనిపిస్తుంది. మనకి ఏడుపు వస్తుంది. ఎమోషనల్ అవుతాం మనం. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. అక్కడ ఆ సీన్లో రివెంజ్ తీసుకునే విధానం మంచిగా ఉంటుంది. ఇవన్నీ బాగుంటాయి. అరే ఇన్ని మంచిగా ఉండగా మరి నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. చెప్తా. నెగిటివ్ చెప్పే ముందు ఇంకేమైనా పాజిటివ్స్, రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అది మస్తు అనిపించింది. ఎక్స్పెక్ట్ చెయ్యని ట్విస్ట్ ఒకటి ఉంటుంది. అది భలే అనిపించింది నాకైతే. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన చెప్తే బాగుంటుంది, రివీల్ చేసినట్టుంటుంది. కానీ రావు రమేష్ గారి సస్పెన్స్ కానీ, ఒక మెయిన్ విలన్ సస్పెన్స్ ఒకటి ఉంటుంది. అది కూడా ఒక భలే ఉంటుంది. అండ్ ఒక ఇద్దరు విలన్స్ని లేపేసే టైంలో బ్యాక్గ్రౌండ్లో ఓల్డ్ సాంగ్ ఒకటి యూజ్ చేస్తారు. అది కూడా భలే అనిపించింది. దురంధర్ సినిమాలు కదా ఓల్డ్ సాంగ్స్ని వాడుతూ ఉంటారు కదా, ఆ టైప్లో ఇందులో కూడా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అనేది ఒకటి భలే యూజ్ చేస్తారు అనిపించింది టైమింగ్లా. అంటే విలను దొరకలేడని చెప్పి విలన్ ఉన్న చోటికి మనం పోవాలి అని చెప్తూ ఈ పాట విన్నాక నాకు అనిపించింది, ఇప్పుడు నేను ఉన్న చోటికి నువ్వు రావాలంటే వస్తలేదు కాబట్టి నువ్వు ఉన్న చోటికి నేను రావాలి అని అర్థమైందని పాటను బ్యాక్గ్రౌండ్లో వేయడం. ఆ విలన్ని చంపేసిన తర్వాత కూడా ఇట్లా రిటర్న్లో వస్తుంటే అది బ్యాక్గ్రౌండ్లో ఆ బీజిఎం వస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. తననా అని అది కూడా భలే అనిపించింది నాకు. ఆఖరికి వస్తే టెర్రరిస్టులను చంపేది అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ప్యాట్రియాటిజం కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. మధ్యలో కావాలని ఇరికిచ్చిన ప్యాట్రియాటిజంకి సంబంధించిన సీన్స్ ఉంటాయి. అప్పుడు అందులో కలిసినాయిలే, బాగానే కలిసినాయి. అదేదో ఊరికి చాయ్ తాగుతుంటే వెనకాల నుంచి ప్యాట్రియాటిజంకి సంబంధించిన భారత మాతకి జై అని ఎందుకు అనాలి అనే క్వశ్చన్ చేసేటోళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, ఇట్లాంటివి కొన్ని కావాలని అక్కడ స్పేస్ లేకపోయినా అందులో పెట్టిరనిపించింది. కానీ బాగానే ఉన్నాయి, సింక్ అయింది. అయితే ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్, శ్రీలీల గారు ఆ క్యారెక్టర్కి సెట్ కాలే. కానీ శ్రీలీల గారి క్యారెక్టరు యాక్టింగ్ సూపర్ ఉంది, ఇంతకుముందు చెప్పిన. రెండోది, రాశిఖన్నా గారి సెగ్మెంట్స్ చాలా వీక్గా ఉన్నాయి. అసలు ఏదో కథలో ఉండాలి, ఇరికియాలని ఇరికించినట్టుగా ఉంది. అదేదో ఊరికేనే ఒక కిడ్నాప్ ప్లాన్ చేయాలంటే ఇదంతా జరగాలి అన్నట్టుగా దాని చుట్టూ తిరిగినట్టుగా అనిపించింది. అది పెద్దగా ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం అదే డల్నెస్ అనిపించింది, కొద్ది ల్యాగ్ అనిపించింది అక్కడ కొన్ని సీన్లు. మూడోది, మెయిన్ది సినిమా స్క్రీన్ ప్లే. ఆ టెంప్లెట్ ఏది గబ్బర్ సింగ్ టెంప్లెట్, విలన్ హీరో ఎదురెదురు అవ్వడము, వార్నింగ్లు ఇచ్చుకోవడం ఉంటుంది. ఒకనొక టైంలో ఒరే సీఎం క్యాండిడేట్ లేదంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఈవెన్ ముఖ్యమంత్రినే లేపేసే క్యాడర్లో ఉన్న విలను ఒక పోలీస్ అతను ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి కొడుకుని కళ్ళ ముందు చంపేసినా కానీ అతను ఏమన్నాడా, చంపడా, సెక్యూరిటీ లేదా, ఏది లేదా, 1-2 సార్లు ఊరికనే పోయి గన్ను పట్ట కాలుస్తుంటే ఏం ఉండదా అంటే లాజిక్స్ ఎతికితే ఇట్లా అనిపించింది అన్నట్టు. అరే ఏంద్రా భయ్ ఇది మరీ అంటే అదేదో విలన్ ఉండాలి, హీరో ఉండాలి, నిన్ను చంపను, నువ్వు బతకాలి, నువ్వు నరకని చూడాలి, ఇదంతా ఓల్డ్ ప్యాటర్న్లో అనిపించింది. అది నచ్చలేదు. ఈ స్క్రీన్ ప్లేలో ఇది చాలా వీక్గా అనిపించింది. దానికి జస్టిఫికేషన్ చేస్తూ మళ్ళీ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత స్టోరీ మొత్తం, ఇప్పుడు విలన్ కొడుక్కి స్టోరీ మొత్తం విలన్ గురించి చెప్పిన తర్వాత మా నాన్న అప్పుడే నిన్ను చంపాల్సింది అంటే, ఒరేయ్ నీకు మీ నాన్న ఎంత దుర్మార్గుడో చెప్పినా ఆ తర్వాత కూడా నువ్వు మీ నాన్న దుర్మార్గుడు రాక్షసుడు అనట్లేదే, నన్ను తిడుతున్నావు చూడరా, నువ్వు వేస్ట్ కానీ అని చెప్పి అనడం, అది ఫన్ జనరేట్ చేస్తాడు, బాగానే ఉంటుంది. కానీ అంటే ఆ పర్టికులర్ టైంలో అరే అంత పీక్ సిచ్యువేషన్ చంపేయచ్చు కదా, అంటే అటాక్ చేయొచ్చు, కానీ చేయరు. ఏదో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అక్కడ ఏదో రివెంజ్, ఆ డైలాగులు, ఫేస్ ఆఫ్లు ఇవన్నీ సోదులేక అనిపించినాయి. ఆ ఫేస్ ఆఫ్లు అవసరం లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. దాని బదులు ఇంకే సీన్ రాసుకోవచ్చు. అక్కడ ఫేస్ ఆఫ్లు పెట్టడం అనేది కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. అండ్ మెయిన్ మైనస్ సినిమాకి బీజిఎం. చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఉన్నదా అన్న ఫీలింగ్ వస్తుంది. విలన్ అంత పవర్ఫుల్ డైలాగ్ చెప్తా అంటే, హీరో ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్తా అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిల్లు ఏముండదు, అస్సలు సప్ప ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు మంచిగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా కొట్టుంటే సినిమా ఇంకో రేంజ్లో అనిపించేది. అసలు మనకి మైనస్లు, స్క్రీన్ ప్లేలో ఉన్న మైనస్లు, ఈ ఫేస్ ఆఫ్లలో ఈ డైలాగులు చెప్పుకోవడాలు ఏంద్రా సోది లెక్క. అక్కడంటే విలేజ్లలో ఉండి గబ్బర్ సింగ్లో చెప్పుకుంటే వేరు, కానీ ఇక్కడ సీఎం పొజిషన్లో లేదంటే అంటే సీఎంని లేపేసే పొజిషన్లో ఉన్న విలను ఈ పోలీస్ అయినా వచ్చి ఇంటికాడికి వచ్చి బెదిరిస్తా అంటే వినడం ఏంది, ముచ్చట వినడం ఏంది అనే పాయింట్. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో కన్విన్సింగ్గా విలన్ని అంటే విలన్ లేకుండా చేసే విధానం కానీ ఇవన్నీ కొంచెం కన్విన్సింగ్గా ఏదో ఊరికినే రాసేసినట్టుగా అనిపించినాయి, అవి నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెద్ద మైనస్. ఇక మిగతా విషయం అంటే కొంచెం స్లో పేజ్లో కొన్ని జాగాల్లో ల్యాగ్ అనిపించి కొంచెం స్లో పేజ్లో నడిచినట్టుగా అనిపిస్తుంది. కానీ చాలా చోట్ల కామెడీ, నవ్వించే ప్రయత్నము ఇవన్నీ బాగానే ఉన్నాయి. టైమింగ్ నాకైతే ఓవరాల్గా సినిమా నచ్చింది. కానీ ఈ మైనస్లు అయితే ఉన్నాయి. ఇట్లుండకపోతే బాగుండు కదా
ఇవి లేకుంటే బాగుండు కదా, మరీ ఇంత కన్వీనియంట్గా ఏదో ఎవరింటికి హీరో అంటే ఎవరింటికి పోయినా హీరో అంటే హీరోకి ఒక్క రక్తం మార్క్ అంటకుండా హీరో మీద ఒంటికి మీద ఒక్క దెబ్బ తాకకుండా మిగతా వాళ్ళందరూ చచ్చిపోవడం అనేది ఇక సినిమాటిక్ లిబర్టీలో ఎప్పటి నుంచో తీసుకున్నారు. ఒకప్పుడన్నా గుద్ది హీరో పడిపోతే ఇంత రక్తం వచ్చిన తర్వాత తుడుచుకున్నాక అప్పుడు లేచి కొట్టడం అనేది ఒకప్పుడు హీరోయిజం. ఇప్పుడు ఒక్క దెబ్బ పడదు హీరో మీద. చాలా సినిమాలలో ఒక్క దెబ్బ పడదు. రాజమౌళి సినిమాలో మాత్రమే హీరో కూడా నలిగిపోయి దెబ్బలు నలిగి మొత్తం కింద పడి మళ్ళీ పాత ప్యాటర్న్లో ఉంటుంది. కానీ మిగతా సినిమాలలో 100 మంది అక్కడ గన్నులు పెట్టి కాలుస్తున్న హీరో ఒకరుండి 100 మంది లేపేయడం అనేది కామన్, సినిమాటిక్ లిబర్టీ. అయితే మళ్ళీ దీనికి ఒక అంటే ప్రతిదానికి ఏంటంటే కన్విన్సింగ్గా ఒక డైలాగ్ తోటి కథం చేసిన హరీష్ శంకర్ గారి ఇంటెలిజెన్స్ అనేది ఇలా యూజ్ చేసిండు. ఎట్లా అంటే అందరూ గన్నులు పెట్టి అందరినీ లేపేస్తారు, అంత ఈయన కావాల్సిన పెద్ద పెద్దోళ్ళని మంచి మంచి వాళ్ళని దగ్గర వాళ్ళని అందరినీ లేపారేసినా కానీ ఈయనకి మాత్రం ఒక బుల్లెట్ తలగది అనే పాయింట్కి విలన్ వచ్చి జస్టిఫికేషన్ ఇవ్వడం. లైక్ ఎట్లా అంటే నీకు బుల్లెట్ తగలలేదు అనుకుంటున్నావు, నేనే తలగద్దని చెప్పిన అంటాడు. ఓరి షేట్ మ్యాన్, ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ఇవన్నీ వదిలేసి చూస్తే చాలా చోట్ల నవ్వుకుంటావు, చాలా చోట్ల ఎమోషనల్ ఫీల్ అవుతావు, చాలా చోట్ల ఈ సినిమా కనెక్ట్ అవుతావు. బీజిఎం బాగుంటే ఇంకా బాగుంటుంది. ఇది మ్యాటర్. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే ఎవరి అభిమాని కాదు, మళ్ళీ చెప్పిన. మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. సినిమా ఎట్లుంది, మీకు ఏమనిపించింది కింద కామెంట్లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అయితే సూపర్ పండగ అనిపిస్తుంది, ఎక్సలెంట్. 2-3 పాటలు కూడా మస్తు అనిపిస్తాయి, 2 పాటలు మంచిగా అనిపిస్తాయి, ఒక పాట మంచిగా అనిపించేది. సో ఓవరాల్గా అయితే ఓకే, గుడ్, నైస్. ఇది మ్యాటర్. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే, శబా కేర్.